రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వనపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. వనపర్తి జిల్లా గోస్పాల్పేట మండలం బుద్ధారం ఆలయంలో పూజలు చేసి అక్కడి నుండి కార్యకర్తల సమక్షంలో రోడ్డు షో చేస్తూ వనపర్తికి చేరుకున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొని మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా కృషి చేస్తానని ఆయన చెప్పారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరుకి వైఎస్ఆర్ హయాంలో సాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే దానిని కేసీఆర్ నాశనం చేశాడని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దానిని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు విద్యా సంస్థల అభివృద్ధికి, యూనివర్సిటీల ఏర్పాటుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తానని అన్నారు. ఏదైతే కొత్తగా లిఫ్ట్ మంజూరు చేయించుకొని దాదాపు 3,000 కోట్ల లిఫ్ట్ వారు తీసుకొని పోవడం జరిగిందో, ఈ పాలమూరు రంగారెడ్డి కూడా చివరి రిజర్వాయర్ మనకు లక్ష్మీదేవిపల్లి మన జిల్లాలో ఎత్తైన ప్రాంతం, మన నెత్తిన పెట్టుకున్నట్టుగా, నెత్తిన కొండ పెట్టుకున్నట్టుగా రిజర్వాయర్ కట్టించి మన జిల్లాలో ఎత్తైన ప్రాంతాలు కూడా మనం దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలకు ఈ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయిస్తాం. ఈరోజు మనకు ఇండస్ట్రియల్ సెంటర్ తొందరలోనే వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నా. కొత్తగా రిలీజ్ కావాలి, ఇంకా ఎక్కువ రిలీజ్ కావాలి అంటే మన ప్రయత్నం లేకపోతే అవి విడుదలయ్యే అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి పెట్టి తెచ్చుకుంటేనే వస్తాయని లేకపోతే లేదు. అందుకని మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవాలి. మెడికల్ కాలేజీ హాస్టల్స్ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనం పూర్తి చేయించుకోవాలి. రేపు నాకు ఈ పదవి రాకపోయినా చేస్తూ ఉంటుంది. నాకు ఈ పదవి రాకపోయినా చేస్తా. నాకు పదవి వచ్చింది కాబట్టి, ఓ క్యాబినెట్ హోదా వచ్చింది కాబట్టి ఇంకా అధికారికంగా అందరి దగ్గరికి పోయి అడగలుగుతానటువంటి మాట కూడా నేను మీతో సవినీయంగా మనం చేస్తున్నాను. కావాలి వనపర్తిలో, కావాలా వద్దా? వనపర్తిలో ఒక యూనివర్సిటీ కావాలంటే ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ మాత్రం పెట్టమని అడుగుతున్నాను నేను. ఫారెస్ట్ కాలేజ్ కాదు, ఫారెస్ట్ యూనివర్సిటీ మాత్రం పెట్టండి. మాతో వనపర్తి సంపూర్ణ అభివృద్ధి గురించి, వనపర్తిలో మిగిలిపోయిన పనులు చేయడానికి నేను పూర్తిగా నా మంత్రి పదవిని వాడుండేవాడిని అనేటువంటి మాట కూడా మీతో ఏరి కోరి తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టి ఉన్నత పదవులిచ్చి వాళ్ళ ద్వారా సుపరిపాలన చేస్తాంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అవినీతికి పాల్పడినా క్షమించేది లేదని వారి కొరడా జీవితం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మేడిగడ్డ అది మేడి పండు మాదిరిగా అది విప్పుదే అన్ని పురుగులే ఉన్నాయి లోపల మేడిగడ్డ. అలాంటి మేడిగడ్డ 3 సంవత్సరాలు కాకుండానే కూలిపోతా ఉంది కేసీఆర్ గారి కళ్ళ ఉంది. ఇది చాలా గొప్ప అవినీతి కార్యక్రమం కేసీఆర్కి. ఇలా మొగంతు పెట్టడానికి ధైర్యం లేదు కేసీఆర్కి, ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు కేసీఆర్కి. ఏమాత్రం కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఘోరమైన పరిస్థితి రేపు టీఆర్ఎస్ ఉంటుందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకనే కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి పోలే. అసెంబ్లీకి పోకపోవడానికి కారణం ఉంటే ఈ ఒక్క అసెంబ్లీ సెషన్ తప్పించుకుంటే తర్వాత ఎంపీగా పోటీ చేసి ఏదో విధంగా ఆ మెదక్ నుంచి గెలిచేవాడు అనే మాట నేను మనం చేస్తూ ఉన్నాను. అందుకనే రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకేమైనా పోటీ ఉంటుందంటే ఒక బీజేపీతోనే ఉంటుంది, టీఆర్ఎస్తో పెద్దగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఆ బీజేపీ కూడా హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో కొన్ని ఎక్కువగా వాళ్ళ బలం, వాళ్ళు ఈ రామజన్మభూమి, రామ మందిరం వీటితో కొంచెం పెంచుకున్నారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు మిగతా విషయాలు కూడా మీరు చూస్తే ఉద్యోగాల కల్పనలో కానీ, మహిళలకు ఇచ్చేటువంటి